రాష్ట్రంలో అక్కడక్కడ కూడా ఈ హైయర్ పోలీస్ ఆఫీసర్సు మరి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారట, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మీద వేధింపులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉండట. మరి అలాంటి వారిపైన డీజీపీ సివి ఆనంద్ ఒక నిఘా పెట్టాడట. దానికి సంబంధించి ఒక వార్త ఉంది, మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. డిఐజీ చౌహాన్పై వేటు, జోగులాంబ జోన్ నుంచి డీజీపీ ఆఫీస్కు అటాచ్. గత కొంతకాలంగా ఆయనపై వరుస ఫిర్యాదులు. నిఘా వర్గాల నివేదిక మేరకు డీజీపీ సివి ఆనంద్ మరి యాక్షన్ తీసుకున్నాడట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనం నమోదవుతుంది. జోగులాంబ జోన్ డిఐజీగా పనిచేస్తున్న ఎల్ఎస్ చౌహాన్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను ప్రస్తుత బాధ్యతల నుంచి కూడా తప్పిస్తూ డీజీపీ కార్యాలయాన్ని కూడా అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా చౌహాన్ తీరుపై వస్తున్న వరుస ఫిర్యాదులు, నిఘా వర్గాల నివేదిక నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతటి ఉన్నత స్థాయి అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసు వర్గాల్లో కూడా ఆ అంశం హాట్ టాపిక్గా మారింది. అంటే ఒక జోన్ డిఐజీని మరి తను బదిలీ చేయడం అనేది, తన మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయట. సో తొలిసారిగా అంటే ఒక డీజీపీ స్థాయిలో ఉండి ఇట్లాంటి ఉన్నత హైయర్ ఆఫీషియల్ స్థాయిలో ఉన్నటువంటి డిఐజీని బదిలీ చేయడం, వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారట. పోలీస్ వ్యవస్థలోనే ఇదొక మైలురాలుగా మారిపోతుందని దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, నివేదికల్లో విసిపోయేటటువంటి నిజాలు ఉన్నాయట. సో డిఐజీ చౌహాన్ వ్యవహార శైలిపై కూడా గత కొంతకాలంగా జోన్ పరిధిలోని పోలీస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆయన కేవలం తన మాట వినేవారికి, తనకు అనుకూలమైనటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలకు మరి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే దాని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వసూళ్ల పర్వం సాగిస్తున్నారని, కింది స్థాయి సిబ్బందిని వింత కోరికలతో వేధిస్తున్నారనేది ఇంటెలిజెన్స్ పక్కా ఆధారాలతో మరి డీజీపీకి నివేదిక సమర్పించినట్లు కూడా సమాచారం. ఈ నివేదికల్లోని అంశాలు ఉన్నత అధికారులను కూడా విస్తుపోయేటటువంటి చేసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. పలుమార్లు అధికారులు మరి మౌఖికంగా హెచ్చరించినట్లు కూడా సమాచారం. అయినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి అంటూ కూడా సమాచారం. సో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ శాఖ ప్రతిష్టను మరి దెబ్బతీస్తున్నారనే మరి నిర్ధారణకు వచ్చినటువంటి ప్రభుత్వం తక్షణమే ఆయనను లూప్ లైన్కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా డిఐజీ స్థాయి అధికారిపై ఇన్ని ఆరోపణలు రావడం, తక్షణమే వేటు పడటం పోలీస్ శాఖలో అరుదైనటువంటి విషయం పరిగణిస్తున్నారు అన్న దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో మరి చాలా రేర్ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే పోలీస్ వ్యవస్థలే హయ్యర్ ఆఫీసర్స్ కొంతమందిని, మనం అందరిని అనడానికి లేదు కానీ కొంతమంది మరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్సు ఇట్లాంటి వాటికి పైరోగాలు చేయడము, అవినీతికి పాల్పడము, అక్రమాలు చేయడము, వారి కింద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి వారికి అనువుగా ఉంటే మాత్రం వారు చెప్పిన మాట వింటే వారికి సహకరిస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే ఈ లంచాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు మరి వినకపోతే దాని మీద వీరు పట్టించుకోవట్లేదట ఆఫీసర్స్ సంబంధించి కూడా. సో ఇట్లాంటి వారి మీద కూడా నిఘా పెట్టింది పోలీస్ రాష్ట్ర డీజీపీకి సంబంధించినటువంటి శాఖ అంతా కూడా. సో ఎవరైనా కూడా ఈ అక్రమాలకి, అవినీతికి పాల్పడితే వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోదు, అది ఎంతటి వారైనా కూడా అనేది పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా డీజీపీ సివి ఆనంద్ కూడా కఠిన చర్యలు విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మనం చూసాం ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఒక 4 ఎస్ఐల పైన కూడా వేటు వేయడానికి రెడీగా ఉన్నట్టు కూడా మనం ఒక వార్త చూసాము. సో వారు చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలు, ఈ ఇసుక దందాలకు సంబంధించి కూడా పక్కా చిట్టా ఆధారంతో డీజీపీ వారిని హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. ఇప్పుడు ఈ జోగులాంబ జోన్కి సంబంధించి కూడా మరి డిఐజీకి సంబంధించి కూడా తనపైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని వెనకాల స్పష్టంగా మనకి ఒకటి వినిపిస్తూ ఉన్నది, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా దాని వెనుక ఎంత మరి ఉన్నత స్థాయి అధికారి ఉన్నా వారికి ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పదు, వారి మీద వేటు వేయక తప్పదు అనే ఒక సంకేతాలు మాత్రం మనకి స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ మీరు ఉన్నత స్థాయిలో ఉండి, ఇంత డిఐజీ స్థాయిలో ఉండి ఒక జోన్కి మీరే ఈ విధంగా పాల్పడితే ఇక కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పరిస్థితి ఏంది, పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంది, వాళ్ళు ఇంకా ఎంత దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి.
ఇట్లాంటి కొంతమంది వల్లనే పోలీసు వ్యవస్థల మీద నమ్మకం లేకుండా పోతున్నది కదా. అంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చుంటారు చాలామంది. నేను వీరొక్కరిని అంటలేను, చాలామంది ఇదే తీరుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎంతో కష్టపడి ఈ అత్యున్నతమైన స్థాయికి వచ్చి ఇట్లాంటి వార్తల్లోకి ఎక్కడం వల్ల మీ పరువు ఏమవుతుంది? మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ స్థాయి నుంచి ఎంత కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చారు, ఇవన్నీ కూడా అవసరమా? మంచిగా ప్రభుత్వం కొలువు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, హయ్యర్ ఆఫీసర్స్గా ఉన్నారు. సో మీరు ప్రజలకు సేవలు అందించే విషయంలో ఇంకా ఎవరైనా కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్లు ఏమైనా అక్రమాలకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ మరి డిఐజీ ఆఫీసర్లే వారే చర్యలకు పాల్పడుతున్నారు, వారే ఈ అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కల్పిస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఎస్ఐలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు. సో వారి పేర్లు కూడా ఒక్కొక్కటి కూడా ఎవరైతే ఈ అక్రమాలకి అవినీతులకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన నిఘా కూడా పెడుతున్నారు డైరెక్ట్గా రాష్ట్ర డీజీపీ ఆఫీస్ నుంచి అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో మరి చూడాలి అంటే ఇట్లాంటి వారి మీద కూడా నిఘా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా మారండి. నిజంగా పోలీస్ ఆఫీసర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో, తన డ్యూటీ తను చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? సో ఇట్లాంటి డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కొంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వారి మీద వేటు కూడా డైరెక్ట్గా డీజీపీ వేటు వేయబోతున్నారు అనే దాని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాన్య ప్రజల నుంచి మీరు ఏమనుకుంటున్నారు? కింది స్థాయిలో అసలు ఎలాంటి చర్చ వినిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏందనే దాని కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.